నువ్వు ఉపవాస ప్రార్థన చేసినా శోధింపబడే స్థానములో ఉండి దాని మీద నాకు జయమివ్వమంటే కుదరదు. కొంతమంది, సైతానా నన్ను శోధిస్తావా, 10 రోజులు ఉపవాసం ఉన్నా ఇంకేం చేస్తావే నువ్వు నన్ను అని, నువ్వు శోధింపబడే ప్లేస్లోకి వెళ్ళి అక్కడ వసంతాలు ఆడావనుకో, 10 రోజులు కాదు 10 నెలలు ఉన్నా సరే నువ్వు ఖచ్చితంగా తేడా పడతావు. ఖచ్చితంగా మార్చాలి, ఎస్కేప్ అయిపోవాలి అక్కడి నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది పౌలు మహనీయుడు చెప్పాడు. అన్నిటినీ ఎదిరించి పోరాడండి, ఎదిరించి పోరాడండి, ఎదిరించండి. అపవాదిని ఎదిరించండి, దురాత్మలను ఎదిరించండి, అన్ని ఎదిరించి పోరాడమన్న పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా కొన్ని విషయాల్లో జంప్ అయిపోండి అన్నాడు. పారిపోవటము కూడా విజయ రహస్యమే, యుద్ధములో ఒక తంత్రమే. భౌతిక యుద్ధాల్లో పారిపోతే ఓటమి. భౌతికమైన యుద్ధాలలో పోరాడకుండా పారిపోతే ఓటమి. కానీ ఆధ్యాత్మిక యుద్ధములో రివర్స్, పారిపోవటమే జయ జీవితం. పారిపోవటమే గెలుపు, అంతే. రివర్స్ ఎట్లా గెలుపు అయింది? ఫర్ ఎగ్జాంపుల్, యోసేపుని మీరు తీసుకోండి. ఆమె లైంగిక ఇచ్చ చేత శోధింపబడుతున్న స్త్రీ. ఆయనను అప్పటికి పలుమార్లు విసిగించింది. ఆ రోజు పక్కా స్కెచ్ గీసింది, స్కెచ్లో పడ్డాడు. ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎంతో అద్భుతమైన వ్యక్తి కాబట్టి యెహోవా ఆయనకు తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపుకి. ఇంత గొప్ప వ్యక్తి, అవునా? ఇప్పుడు యోసేపు ఆయన్ని శోధించినప్పుడు పారిపోయాడా, అక్కడే ఉన్నాడా?